అధికారం చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పదవీ బాధ్యతలు స్వీకరించి నెల కూడా పూర్తి కాక మునిపే వలసదారులను గుర్తించి స్వదేశాలకు తరలిస్తున్నారు. తాజాగా 205 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో వెనక్కి పంపించారు. సార్ ఇదేలా చూడాలి? ఇది ట్రంప్ ఎలక్షన్లోనే ఆయన హామీ ఇచ్చాడండి, అక్రమ వలసదారులనే ఎలాగొడతా. వీళ్ళందరూ కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారై అమెరికా సెక్యూరిటీకి దెబ్బ అవుతుంది. తర్వాత అనఫిషియల్గా ఉండటం వల్ల అమెరికన్ల యొక్క ఉద్యోగాలు అనఫిషియల్గా గొల్లగొడుతున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది బోర్న్ అమెరికన్స్కు. ఇటువంటి అనేకం చెప్పి అమెరికా ఈ సుప్రీం అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కాబట్టి 18,000 మంది భారతీయ నుంచి పోయిన వాళ్ళు, దరిదాపు భారతదేశం నుంచి పోయిన వాళ్ళు ఇప్పుడు 59 లక్షల మంది ఉన్నారు అమెరికాలో ఉద్యోగం చేసేవాళ్ళు. కానీ ఒక 18,000 మంది అనఫిషియల్గా ఉంటున్నారు, వాళ్ళు పంపిస్తామని ఒక లెక్క ఇచ్చారు. ఇండియన్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది, వాళ్ళ 18,000 మందిని తిరిగి రండి అని కూడా పిలిపించింది. కానీ ఆఖరి ఆశగా ఏదో మోడీ ట్రంప్కు మిత్రత్వం ఉంది, ఆ మిత్రత్వంలో మోడీ రిక్వెస్ట్ చేస్తే మనం ఆగొచ్చు అని వాళ్ళు తత్సారం చేస్తారు. కానీ ఆ తత్సారాన్ని సహించే పరిస్థితిలో ట్రంప్ లేడు. కాబట్టి సైనిక విమానం ఇచ్చి 200 మందిని ఇండియాలో డంప్ చేశారు, తీసుకొచ్చారు. ఆ 18,000 మందిని కూడా అటు తీసుకొస్తారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆ 18,000 మందిని సపోర్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఏ దేశంలో కూడా అనఫిషియల్గా ఉండనివ్వరు కదా, మన దేశంలో కూడా అట్నే మనం బయటికి పంపించేస్తున్నాంగా. కాబట్టి అనఫిషియల్గా ఉండేటువంటి వాళ్ళని బయటికి పంపించడం అనేది ఆగదు. ఆ తర్వాత ఉద్యోగాలు ఎంత ఉండాలి, తర్వాత పౌరసత్వం ఏమిటి, ఇటువంటి విషయాలు నెమ్మదిగా మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే 2 విధాల డిసడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుండే ట్రంప్. ఒకటి టారిఫ్లు పెంచి, ఇతర దేశాల నుంచి వచ్చే సరుకుల మీద టారిఫ్లు పెంచి ఎంప్లాయ్మెంట్ తగ్గడానికి ప్రయత్నం చేస్తుండే ఇతర దేశాల్లో. ఇప్పుడు చైనా నుంచి, మెక్సికో నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చే సరుకు మీద టారిఫ్ పెడితే వాటి ధరలు పెరిగి అమెరికాలో కొనరు. కాబట్టి ఆ టారిఫ్లకు ఎగుమతి చేయలేక ఇతర దేశాలు వాళ్ళ వస్తువులు వాళ్ళ దగ్గరే ఉండిపోతాయి. దాంతో ఏ దేశాల మీద ట్రంప్ విధిస్తారో, అది టారిఫ్ విధిస్తారో, దాంతో వాళ్ళ పరిశ్రమలు మూతపడతాయి ఎక్స్పోర్ట్స్ లేక. అప్పుడు నిరుద్యోగ సమస్య కూడా, ఉద్యోగాలు కూడా తగ్గిపోతాయి. అమెరికా సంస్థలు ఉత్పత్తి పెంచుతాయి, అక్కడ ఉద్యోగం కూడా పెరుగుతుంది. కాబట్టి టారిఫ్లు పెంచితే, ఏ దేశం మీద టారిఫ్లు పెంచితే ఆ దేశంలో ఉత్పత్తి తగ్గిపోతే నిరుద్యోగం పెరుగుద్ది, అమెరికాలో ఉత్పత్తి పెరుగుద్ది, ఉద్యోగం పెరుగుతుంది. ఇటువంటి ఆస్పెక్ట్లో ట్రంప్ ఆలోచన చేస్తారు. కానీ ఏ దేశమైనా, కెనడా కానీ, మెక్సికో కానీ, వాళ్ళ చైనా కానీ, మేము కూడా కౌంటర్ టారిఫ్లు వేస్తాం అమెరికా నుంచి వచ్చే సరుకుల మీద అంటున్నారు. ఇది చివరికి ఆ ట్రేడ్ వార్గా మారే పరిస్థితి అవపడుతుంది. అది ఎంతవరకు నిలబడుతుంది ఏమిటనేది మనం చూడాలి. నిజానికి ఇలాంటి ట్రేడ్ వార్ వస్తే కనుక భారత్కు నష్టం చేకూరే అవకాశం ఉందంటారా, లాభం చేకూరే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా నష్టం జరుగుద్ది. ఎందుకంటే అమెరికా నుంచి మనం చేసుకునే దిగుమతుల కన్నా అమెరికాకు మనం చేసే ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చైనాకు మనకు ట్రేడ్లో మనం డెఫిసిట్లు ఉన్నాం. దరిదాపు చైనాకు మనం $17 బిలియన్ ఎగుమతి చేస్తే $100 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం. చైనా మిగులు ఉంది. కానీ అమెరికాకు మనం చేసే ఎగుమతుల్లో మనం $70 బిలియన్ ఎగుమతి చేస్తే వాళ్ళు ఏదో $30 బిలియన్ ఎగుమతి చేస్తాం. మనం సర్ప్లస్లు ఉన్నాం. అమెరికాకి ఎగుమతులు చేసి మనం లాభపడుతున్నాం, డాలర్లు సంపాదిస్తున్నాం. ఇప్పుడు టారిఫ్లు ఇది ఇస్తే అమెరికాతో ఉన్నటువంటి సర్ప్లస్ తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనకు నష్టం. అందుకే బహుశా 12వ తారీఖే మోడీ వెళ్తున్నాడు. ఇవన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉంది, రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి కూడా, పోయేటప్పుడు కూడా ఒక చర్య తీసుకున్నారు. ఏమిటంటే అమెరికా నుంచి వచ్చేటువంటి వాటిల్లో కొన్నిటిని టారిఫ్ తగ్గించారు. అసలు చర్చలు ప్రారంభించకముందే ఏకపక్షంగా అమెరికా నుంచి వచ్చే కొన్ని సరుకుల మీద నిన్న మొన్న టారిఫ్ తగ్గించారు. మేము మీ మీద యుద్ధానికి రాలేదు, మేము టారిఫ్ తగ్గించాం, మీరు కూడా అట్లా చేయబాకరని రిక్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సార్ ఇప్పటికే 205 మందిని ఇండియాకు పంపించేస్తారు సైనిక విమానంలో. ఇంకా అక్కడ సరైన పత్రాలు, వీసా గడువు మూసినా సరే ఇంకా అక్కడే ఉంటున్న వారి సంఖ్య దాదాపుగా 7,25,000 దాకా ఉంటుందని ఒక అంచనాకైతే వస్తున్నారు. మరి వారందరి పరిస్థితి ఏంటి? వారందరూ కూడా ఇండియాకే రావాల్సిన పంపించేసే అవకాశం ఉందంటారా, లేకపోతే మీరు చెప్పిన నిజంగా మోడీ అయినా రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? జనరల్గా ఫస్ట్ 18,000 అన్నారు, తర్వాత 7 లక్షలు అంటున్నారు. రకరకాల వీసాలు ఉన్నాయి. ఏ వీసా ఇల్లీగల్ అని వాళ్ళు డిక్లేర్ చేస్తారో వాటిని బట్టి సంఖ్య తేలుద్ది. కాబట్టి ఇప్పుడే మనం సంఖ్యను చెప్పలేము. మీరు చెప్తున్నట్టు ఇక్కడ లెక్కలు తెలుస్తున్నట్టుగా 7,25,000 మంది ఉంటే కనుక వాళ్ళంతా ఇండియా వస్తే కనుక అక్కడ వీళ్ళు ఇక్కడ నిరుద్యోగులుగా అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, అక్కడ ఎక్స్పర్టైజ్ ఉంటే ఇక్కడ కూడా కంపెనీలు ఇస్తాయి. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మనం గనక 8% అబవ్ 8% గ్రోత్ రేట్ సాధిస్తే, మొన్నటి వరకు 7% గ్రోత్ రేట్ ఉంది ఇండియన్ జీడిపి.
మొన్ననే 6.5 పడిపోయింది. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇటువంటివన్నీ రిబేట్లు ఇచ్చి వేతనాలు అమలు జరిపితే కొద్దిగా కొనుగోలు శక్తి పెరిగి పరిశ్రమలు నడిస్తే 8% గ్రోత్ రేట్, అబౌవ్ 8% గ్రోత్ రేట్ ఉంటే ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ ఉండే అవకాశం ఉంది. అట్లాగా డోల్ డ్రమ్స్లు ఉంటే ఆర్థిక వ్యవస్థ ఎంప్లాయ్మెంట్ గ్రో చేసే అవకాశం లేదు. కాబట్టి అమెరికా నిరుద్యోగుల, ఇండియా నిరుద్యోగుల అనేటువంటి తేడా లేకుండా అబౌవ్ 8% జీడిపి గ్రో అవుద్దా లేదా అనేది స్కేల్. అలా అయితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది, వాళ్ళకు దొరుకుతాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకు దొరుకుతాయి. ఇంకా నిబంధనలు అయితే కఠినతరం బాగా చేసినట్టున్నారు. ముఖ్యంగా అమెరికా వెళ్తే కానీ రిటర్న్ టికెట్ అయితే తీసుకుని రావాల్సిన పరిస్థితి, ముందే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇది ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అండి. ఆయన అసలు హోటల్స్ని, తర్వాత ఈ రకరకాల బిల్డింగ్స్ని వాళ్ళ పోలీసులు, వాళ్ళ సైన్యం సెర్చ్ చేస్తున్నారు ఎక్కడైనా దాగి ఉన్నారా అని. తర్వాత ఏదో వ్యాపారం కోసం పోయి హోటల్స్ పెట్టుకునే వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి అంత సెర్చ్ చేస్తున్నప్పుడు ఇక ఉండే అవకాశం లేదు. ఆడనే దొరికితే ఇంప్రిజన్మెంట్ పడుతుంది. కాబట్టి ఎవరు కూడా పోయిన యువకులు ఇంప్రిజన్మెంట్ కోరుకోరు కదా, మనం పోదామని, సేఫ్టీగా పోదామని అనుకుంటారు. కాబట్టి ఈ ఆఖరి ఆశ మోడీ వచ్చి రేపు 12వ తారీఖు అమెరికా పోయి వచ్చినాక అందరు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని కూడా రద్దు చేశారు ఆయన. అలాగే ఈసారి వీసా రావడం కూడా చాలా కష్టంగానే కనిపిస్తుంది. ఇది కొంతవరకు ఇండియాకి నష్టం చేకూరే అవకాశం ఉందంటారా? అంటే ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళని నిరోధించట్లే. వాస్తవానికైతే అమెరికాని పెంచేది, పెద్ద చేసేది ఫారినర్సే. ఇతర దేశాల నుంచి పోయినటువంటి ఎక్స్పర్ట్సే అమెరికాని ఆ స్థాయికి పెంచారు. కాబట్టి ఎక్స్పర్ట్స్ లేకపోతే అమెరికా కొనారెళ్ళిపోతుంది. కాబట్టి ఎక్స్పర్ట్స్ని ఎప్పుడూ రాణిస్తారు. ఇక్కడ కూడా ముందు ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళని రాణిస్తారు. రాబోయే రోజులు అయితే ఇంకా కష్టమే అంటారు. ఇంకా అంటే ఇప్పుడు అమెరికా దరిదాపు ఒక ఓపెన్ మార్కెట్ అయిపోయింది. ఎవరు పడితే వాళ్ళే పోయి ఆ దేశంలో ఉండే పరిస్థితి వచ్చింది. అది కొంత ఇబ్బంది అయింది అమెరికన్స్. ఒక రకంగా ఇక్కడ వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్న లైఫ్ స్టైల్కి దానికి అలవాటు పడి అక్కడి నుంచి రావడానికి ఇష్టపడట్లేదు. చాలా మంది ఇష్టపడలేదు కదా. ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ కంట్రీ ఇండియా తోటి కంపేర్ చేసుకుంటే. తర్వాత వేజ్ స్ట్రక్చర్ చూస్తే మనకన్నా దరిదాపు 10 రెట్లు ఎక్కువ వేతన స్థాయి. జీడిపి మంది $3.6 ట్రిలియన్ అయితే వాళ్ళది $24 ట్రిలియన్. దరిదాపు మనకు 7 రెట్లు ఎక్కువ. కాబట్టి సహజంగానే వేతన స్థాయి ఎక్కువ ఉంటుంది. తర్వాత డాలర్ వాల్యూ పెరుగుతుంటే అక్కడ సంపాదించిన వాళ్ళు ఇక్కడ క్రెడిట్ చేస్తే ఇక్కడ ఎక్కువ డబ్బులు జమ అవుతున్నాయి. కాబట్టి దరిదాపు ఇప్పుడు మనకున్న ఫారెన్ రిజర్వ్లో $630 బిలియన్, $130 బిలియన్ ఇతర దేశాల ఉద్యోగం చేసే యువకులు పంపినాయి. కాబట్టి ఈ దేశానికి ప్లస్సే, వాళ్ళ కుటుంబాలకు ప్లస్సే ఫారెన్లో పనిచేసే డాలర్లు పంపితే. అందుకని ఇటువంటివన్నీ కొన్ని డిసడ్వాంటేజెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. రైట్. తర్వాత రెండోది ఏంటంటే టారిఫ్ విధిస్తే ఈ పరిస్థితి వస్తే సహజంగానే డాలర్ రేటు పెరిగి రూపాయల విలువ పడిపోతుంటే ఇక్కడ పెట్టిన పెట్టుబడులు మా విలువలు పడిపోతున్నాయని చెప్పేసి అమెరికన్స్, ఇతర దేశాలు ఇక్కడ పెట్టినటువంటి ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే ఇతర స్టాక్ మార్కెట్లో పెట్టిన వాళ్ళందరూ విత్డ్రా చేసుకొని పోతున్నారు. ఎందుకంటే రూపాయి విలువ పడిపోతూ ఉంటే వాళ్ళకు వచ్చే వడ్డీ కన్నా కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి డాలర్లో పెరుగుతుంది. అందుకని మా దేశం మేము పోతామని తరలించుకుపోతున్నారు ఇప్పుడు.